రామీంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివార్లో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అక్కన్నపేట గ్రామానికి చెందిన పోలీస్ శ్రీనివాస్ అనే రైతు తనకు సంబంధించిన భూమిని తాతల నుంచి తామే భూమిని దున్నుతూ జీవిస్తున్నామని, గతంలో 2016-17 సంవత్సరంలో ఇతరుల పేరున్న పాస్బుక్ రావడంతో గ్రామస్తుల సమక్షంలో తనకు ఆ భూమిని రిజిస్టర్ చేయాలని సూచించినా చేయించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అక్కన్నపేట గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. తనకి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను ఎవరి మాట వినకుండా మొండిగా టవర్ పై కూర్చున్నారు. కుటుంబ సభ్యులు మరియు శ్రీనివాస్ మాట్లాడుతూ తాతల కాలం నుంచి ఆ భూమిని మేమే సాగు చేస్తూ పంట చేసుకుంటున్నామని, 2016-17 సంవత్సరంలో ఇతరుల పేరున రికార్డు రావడం జరిగిందని, కానీ ఇప్పటికి కూడా తానే కబ్జాలో ఉంటూ పంట వేసుకుని జీవిస్తున్నానని, గ్రామస్తుల సమక్షంలో తన భూమి తనకు రిజిస్టర్ చేసి ఇవ్వాలని సూచించినా వినటం లేదని, తనకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రజనీ కుమార్ని వివరణ కోరగా రికార్డు ఒకరు, కబ్జాకు ఒకరు ఉన్న విషయం వాస్తవేమేనని, శ్రీనివాస్ అనే రైతు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ నిరసన చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం అక్కన్నపేట గ్రామంలో భూభారతిలో భాగంగా భూదాన్ సర్వే నిర్వహించడం జరుగుతుందని, బాధితుడికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానన్నారు. అక్కనపేట ఊళ్ళో లేరట, అలా అబద్ధం చెప్తున్నారు. మేము 40 ఏళ్ల నుంచి మేము ఊళ్ళో లేము, బతుకనికి పోయినాము, ఇప్పుడు వచ్చి దుంతున్నామని చెప్తున్నారు సార్. ఎందుకు రాలేరంటే ఊరంతా చెప్పిన వాళ్ళు ఊళ్ళకి రారట న్యాయం చేయండి, రాను ఊళ్ళకి అంటుండ్రు సార్. గుడ్డి సిద్ధే పోలీస్కి ఇష్ట మేము ఊళ్ళకి రాము, ఊరోళ్ళు చెప్పినట్టు తినమంటుంది సార్. వాళ్ళు ఊరోళ్ళు చెప్పినట్టు వినరట. వాళ్ళు మేము రాము ఊళ్ళకి అంటారు. ఊరంతా మాడికనే చెప్తారు, ఊరంతా న్యాయమే చెప్తారు, కానీ వాళ్ళే అట్లా చేస్తారు. మాకు రికార్డు ఉంది కదా, మేము వేడుకోవాలని ఆడిపోతామంటారు సార్. ఇద్దరు ఆడపిల్లలు సార్. సార్ ఆయన దున్నుకుండు, వాళ్ళ మామ దున్నుకున్నాడు. అప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా ఎవరు వచ్చి మా పొలము అని అడగలేరు సార్. గత వారం రోజులు, పోయిన మంగళవారం రోజు వచ్చి మా పొలం ఉందని దున్నుతురు సార్. రికార్డు పరంగా వాళ్ళకు ఉంది సార్. ఏమైందంటే ఓటాబంధుకు తాతలు ఓటాబంధు చూపించుకురు సార్. అయితే కేసీఆర్ గారు 2016-17లో కొత్త బోగస్ బుక్కులు వచ్చిన తర్వాత వాళ్ళ తాతల నుంచి వచ్చిన పొలము వాళ్ళ పొడత దిగొచ్చింది సార్. నేను గ్రామ పెద్దలకు చెప్పి అడిగిన సార్, నేను మా పొలము వాళ్ళని సరాసుకుంటే పొలము మీకు వచ్చింది, ఈ నెంబర్ మాకు చేసి అని అడిగిన సార్. నేను అడిగితే చేసిస్తాము, రేపు చేసిస్తాము, మాపు చేయిస్తాము అన్నారు సార్. తర్వాత ఏమైంది, ఒక పోలీస్ సిద్ధిరామ్ లాంటి నేను అడిగిన సార్. తను ఒక మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి నేను అడిగిన సార్. నేను అడిగితే తను ఏమన్నాడంటే చేసిస్తా, నాది కాదు నేను చేయిస్తా, నీకు అని చెప్పింది సార్. ఆయన ఏమన్నాడంటే ఇతరులకు యాదగిరి అంటే బుడే యాదగిరి అంటే వాళ్ళ కావాల్సిన పోయి అడిగితే ఆయన ఏమని చెప్పిండంటే ఈ నెంబర్ మనది, ఇది నువ్వు ఎందుకు చేయిస్తావు, మనం డబ్బులు అడగాలి అని చెప్పింది సార్. 16-17లో ఇది జరిగింది. ఆ తర్వాత చేయిస్తే రానియలేదు సార్. అది 26 గుంటల పొలం సార్, 374-75 సార్. మాది మా తాతల నుంచి. మీరు ఊళ్ళో ఏ ఒక్కరు వాళ్ళ సైడ్ వాళ్ళని అని చెప్పినా నేను వదులుకుంటా సార్. నేను ఎప్పుడు దున్నిరు మళ్ళీ వాళ్ళు పోయిన మంగళవారం రోజు వచ్చి దున్నిరు సార్. అధికారులకు ఫిర్యాదు చేసినాము, పంచాయత్ ఆఫీస్లో గ్రామ పంచాయతీకాడికి పోయి అడుగుదామని చెప్పిన సార్. మేము గ్రామంలోకి రాము, ఎక్కడికి రాము, మేము మాకు రికార్డుకుంది, రికార్డు ప్రకారంగా మేము కోర్టు నుంచి పోతే వస్తామని చెప్పారు సార్. పోయింది మా పొలంలో దౌర్జన్యంగా దున్నిరని చెప్పేసి నేను రామాయంపేట పిఎస్లో కంప్లైంట్ చేసిన సార్. నేను కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి పంచనామా చేసుకుంటా అని చెప్పిండు ఎస్ఐ గారు. తర్వాత వాళ్ళు ఎస్ఐ గారి దగ్గరికి పోయి దగ్గరికి వెళ్ళి అలా తాత ఉన్నప్పుడు పోలీస్ పటేల్ చేసినప్పటి నుంచి వీళ్ళకే ఉంది పొలము. అప్పటి నుంచి వీళ్ళకే ఉంది, వీళ్ళకే వేసుకురు. మా చెల్లె చచ్చిపోయింది. ఇక మా చెల్లె చచ్చిపోయిన వద్దుగా ఇక ఇప్పుడు వచ్చి నాగలు కట్టి దున్నుతారు వాళ్ళు. పోలీస్కి ఇస్తే గుడ్డయ్య అదిగాడు, ఇంకోళ్ళు ఆడు గుడ్డి సిద్ధిగాడు, వాళ్ళకే ఉన్నదట. వాళ్ళకి ఇట్లా చేస్తారు. అది 2 ఎకరాలు ఉంటుందా, 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు ఏమైంది రోజు 2 ఎకరాలు వచ్చి దున్నుతారు ట్రాక్టర్తో దున్నిరు సార్.
దున్నేరు గిట్లా చేస్తారా సార్ గింత మనం చేస్తారా ఎన్ని 40-50 ఏళ్ళ నాడు పొలం ఇయ్యాలడా తాతల నుంచి ఊరు కింద గీనే ఉన్నది తరాల నుంచి దున్నుతున్నాం మేము ముసలు వాళ్ళు అయిపోయి పొలాలు పట్టగాకపోతే దున్నుకుంటారా ఇప్పుడు మాకు కూడా పట్టగాలేదు మా బావ చేసి ఇయ్యలేడు మేము దున్నుకుంటారా ఓలేదు వాళ్ళు దున్నుకుంటారా ఇట్లా అందరికి దండలు అందరికి ఊరోళ్ళకి కూడా ఇచ్చారా ఇక మాకేం లేదు ఇక మోగ దిక్కు లేదు తండ్రి నీ కాలు మొత్తం మా చెల్లె చచ్చిపోయిన వద్ద మేము పిచ్చోళ్ళం అయినాము మాకు పిచ్చి లేదు తిరిగి రావాలంటే మేమేం చేస్తామా మా బతుకులు ఎట్లా ఒక కొడుకు అని మొగ చూసుకొని వాళ్ళకి 2 బిడ్డలు పుట్టి రానికి ఒక కొడుకుంటే ఇట్లా ఓడున్నాడు వాళ్ళకి కానీ ఇట్లా చేస్తూ వాళ్ళ చులుముతో వాళ్ళ కొడుకులు పుట్టి 5 మందిని చంపుతారా మాకు పొలం కాలే మాది మా పొలం మాకు కాలే తండ్రి పటివారికి చెప్పు దండం పెడతా అందరికి వాళ్ళు మా పొలం కాలే మాది మాకు వాళ్ళు రావద్దు మా పొలంలో